ఈ మహిమ కలుగును గాక. సమూయేలు మళ్ళొకసారి వచనాన్ని మనం ధ్యానించినట్లయితే సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 12 వచనంలో ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశాను అన్నటువంటి మాటను మనము ధ్యానిస్తూ ఉన్నాము. మీ కొరకు అన్నటువంటి మాటను మనము జాగ్రత్తగా పరిశీలించినప్పుడు మన నిజ జీవితంలో బిడ్డల విషయంలో కానీ, మన బిడ్డల విషయంలో కానీ ఎవరికన్నా ఎవరిదైనా సంబంధించినప్పుడు కొన్ని సందర్భాల్లో మనం ఏం చెప్తామంటే, ఒరే నీ కొరకు మేము ఎంత త్యాగం చేసామరా, నీ కొరకు ఎన్ని పనులు చేసామరా, నీ మేలు కొరకు నువ్వు బాగుండాలని చెప్పేసి, నువ్వు సంతోషంగా ఉండాలని ఎన్ని కార్యాలు చేసామరా నీ పట్ల అని మనం కొన్నిసార్లు ఆ మాటను వ్యక్తపరుస్తూ ఉంటాం కదా. మనం చేసినటువంటి పనుల నిమిత్తమై మన బిడ్డల విషయంలో అలాంటి పదాలని మనం ఉపయోగిస్తూ ఉంటాం. అయితే సమూయేలు చెప్తా ఉన్నాడు ఇక్కడ, దేవుడు మన కొరకు ఎన్నో గొప్ప కార్యములు చేసెను అంటే, చేసినటువంటి దేవుడు మన జీవితాల్లో ప్రారంభం నుంచి ఇప్పటి వరకు జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉన్నప్పుడు అది భౌతిక సంబంధమైనటువంటి విషయాలు కావచ్చు, ఆత్మీయమైనటువంటి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, వాటన్నిటిలో కూడా దేవుడు మనల్ని అంచెలంచెలుగా ఎదుగుదలకు ఆయన మనల్ని ప్రోత్సహిస్తూ, ఆయన మనం బలపరుస్తూ, మన కొరకు ఎన్నో ఆయన అరకొర కార్యములు చేయలేదు, అడపాదడప కార్యములు చేయలేదు. కానీ ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన గొప్ప కార్యములు చేసెను అంటే ఇప్పుడు చేయట్లేదండి అంటే ఇప్పుడు చేస్తూ ఉన్నాడు. రాబోయే రోజుల్లో భవిష్యత్తులో కూడా ఆయన చేసే దేవుడు. ఆయన మన పట్ల కార్యములు జరిగించేటువంటి దేవుడు. చేతులు ముడుచుకొని ఆయన ఉండే దేవుడు కాదు. ఆయన మన పట్ల గొప్ప కార్యములంట. ఆ గొప్ప అన్నటువంటి మాటను కూడా మనం చూడాలి. గొప్ప కార్యములు ఆయన చేసే దేవుడు మీ కొరకు అన్నటువంటి మాటను